ఈ వీడియోలో మొబైల్ నెంబర్ ఎలా ఉండకూడదో నేను చెప్తానండి. దాన్ని బట్టి ఏంటంటే మీ నెంబర్ ఎలా ఉంది, మీ ఫ్యామిలీలో నెంబర్స్ ఎలా ఉన్నాయి ఒక్కసారి మీరు చెక్ చేసుకోవచ్చండి. ఫస్ట్ ఏంటంటే మీ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా టోటల్ అయితే బాగుండాలండి. అది మీ లక్కీ నెంబర్లో అయితే ఉండాల్సిందే. చాలామంది ఏంటంటే 2లో పుట్టారనో లేతే 4లో పుట్టారని 2 అయితే 2 టోటలు. అది నేమ్ టోటల్‌కి ఏమన్నా కొంతమందికి టాలీ అవుతుందో గానీ, బట్ నాకున్న ఎక్స్‌పీరియన్స్ ప్రకారం మాత్రం చాలామందికి నేను వెరిఫై చేస్తే 2లో పుట్టినా గానీ అంటే 29 పుట్టిన 29 టోటల్ వాడతాం గానీ, లేదంటే 4 టోటల్ పుట్టినవాళ్ళు 31 గానీ, 31లో పుట్టినోళ్ళు గానీ, అట్లా వాళ్ళకైతే సెట్ అవ్వట్లేదండి. అంటే 4లో బట్టి 4 తీసుకున్నా సెట్ అవ్వట్లేదు. చాలా మందికి వెరిఫై చేశాను. అంటే 2లో తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా 2 టోటల్ ఉందనుకోండి 29 గానీ, 38 గానీ, ఆ 2 టోటల్ ఉంటే ఏంటంటే అప్ అండ్ డౌన్స్ ఉంటున్నాయండి. అది మాత్రం ఖచ్చితంగా నేను ఎవ్వరికీ కూడా 99% ఒక్కళ్ళకి కూడా సక్సెస్ అనేది లేదండి. ఎవరన్నా ఒకళ్ళు ఉన్నారు అంటే ఏంటంటే అది వాళ్ళ ఓన్‌గా అయితే సక్సెస్ అనేది లేకుండా ఉండొచ్చండి. లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో లేదంటే వాళ్ళ తాతల ఆస్తో లేకపోతే ముత్తాతల ఆస్తో కలిసి రావడం గానీ వాళ్ళంతట వాళ్ళు 2 టోటల్ తీసుకొని సక్సెస్ అయినోళ్ళు 99% ఉండరండి. నేను చెక్ చేసిన వాటిలో అది 1% ఉన్నారంటే అది మీ అదృష్టం అని చెప్పాలి. 1% అనేది దానికి కౌంట్ చేయక్కర్లేదండి. 2లో టోటల్ వాడి సక్సెస్ అయిన వాళ్ళైతే అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. చాలా మందికి లేరండి. ఇప్పుడు 4 ఉందండి. 4లో పుట్టినోళ్ళు కూడా 4 తీసుకున్నా కూడా నేమ్‌కి కొంతమందికి 4 నేమ్ టోటల్ చాల్డియన్‌లో 4లో ఉన్న సక్సెస్ అయినోళ్ళు ఉండొచ్చేమో కానీ బట్ మొబైల్ నంబర్ అయితే అది వర్కౌట్ అవ్వట్లేదండి. 31 గానీ ఎక్కువ హార్డ్ వర్క్ అండి. ఇప్పుడు 4 టోటల్ చూస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎక్కువ కష్టపడేవాళ్ళు గానీ, నేను చాలామంది చూసాను. బయట సేల్స్ షాపుల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంటే కూలీ పని చేసేవాళ్ళు గానీ, కూరగాయలు అమ్మేవాళ్ళు గానీ, వాళ్ళ టోటల్స్ ఎక్కువ చూస్తే 4లు ఉన్నాయి. అంటే మార్నింగ్ నుంచి వీళ్ళకి నైట్ వరకు వీళ్ళకి కంపల్సరీగా ఎక్కువ వర్క్ ఉంటదనమాట. అంటే ఇంక వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే. స్మార్ట్ వర్క్ అనేది ఉండట్లేదండి. అంటే ఒకళ్ళ కింద చేయాల్సిందే. వాళ్ళకి రాదండి. ఆదాయం అంతా వేరే వాళ్ళ కోసం కష్టపడాల్సొస్తుంది. అట్లా అందుకని ఏంటంటే ఎవరికైతే కలిసి రావట్లేదండి. 7 టోటల్స్ గానీ, 8 టోటల్, 9 టోటల్. అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే నా దగ్గర మొబైల్ నంబర్ తీసుకుంటున్నారండి. తీసుకొని ఏంటంటే వాళ్ళ వరకే చేంజ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నాయేమో ఒక్కసారి చెక్ చేయండి. చెక్ చేస్తే ఏంటంటే మీ తర్వాతైనా మీ అంతట మీరైనా అట్‌లీస్ట్ ఆ లక్కీ నంబర్ ఏంటో తెలుసుకొని లక్కీ నంబర్ టోటల్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. మీకున్న 50% ప్రాబ్లమ్స్ అయితే తగ్గుతాయండి. అంటే నేను అబ్జర్వ్ చేసిందేంటంటే టోటల్ అనేది ఏంటంటే ఒక 50% వరకు బావుంటుందండి. బట్ ఇంటర్నల్‌గా డిస్టర్బెన్స్ పెయిర్స్ అనేది బాగున్నాయి అనుకోండి. హెల్త్ పరంగా గానీ, రిలేషన్స్ గానీ, కెరియర్ గానీ అంతా బాగుండాలి అనుకునేదంటే అన్ని పెయిర్స్ బాగుంటే చాలా బాగుంటదండి. అంటే 2 టోటల్ ఇక్కడ నేను చెప్పే కంక్లూజన్ ఏంటంటే 2 టోటల్, 4 టోటల్, 7 టోటల్, 8 టోటల్, 9 టోటల్, 36, 63 వల్ల చాలామంది ఇబ్బంది పడినోళ్ళున్నారు. నేనైతే పర్సనల్‌గా 63 తీసుకొని 10 ఏళ్లయితే ఇబ్బంది పడ్డానండి. తర్వాత నేను చేంజ్ చేశాను. సో, అందుకని ఏంటంటే ఈ టోటల్స్ అనేది ఖచ్చితంగా మార్చాల్సిందే అండి. అంటే చాలామంది పక్కన పెడతామని, లేదంటే ఇంట్లో ఉంటదని, లేదంటే నేను వాడట్లేదు మా వైఫ్ వాడుతుందనో అట్లా రకరకాలు చెప్తున్నారండి. బట్ ఎవ్వరికీ కూడా ఫ్యామిలీలో ఈ నంబర్స్ ఉంటే తీసేస్తే బెటర్ అండి. ఎవరైతే ప్రాబ్లమ్స్‌లో ఉన్నారో ఈ టోటల్స్‌లో ఉన్నవాళ్ళు 90% టాలీ అయిందండి. అందుకని ఫస్ట్ రూల్ మాత్రం టోటల్ అనేది ఖచ్చితంగా మంచి నంబర్‌లో ఉండాలి. ఈ నంబర్ అయితే మీరు 2లో పుట్టినోళ్ళు కూడా 2లో 29 టోటల్, 47 టోటల్ బావుంటదని వాడితే ఓ బ పర్లేదండి. మీకు కలిసొస్తే ఓకే అండి. అది మీ అంతట మీకు ఇంకా ఒకవేళ 47 తీస్తే మీకు 2 టోటల్ 1 బావుందనుకోండి. లేదంటే 2లో వాళ్ళకి ఏదైనా 6 బావుందనుకోండి. 6 వాడితే ఇంకా బావుంటారేమో. దాని గురించి నేను చెప్తున్నానండి. ఒక్కటండి. చాలామందేంటంటే నెగెటివ్‌గా ఆలోచిస్తారండి. అంటే మీ మీ ఒక నంబర్ మార్చుకుంటే నీకు 2000 వస్తాయి. లేదంటే ఐదుగురు మారిస్తే ఫ్యామిలీ అంతా నీకు 10,000 వస్తాయి. నేను నమ్మనండి ఇవన్నీ. ఇవన్నీ నమ్ముతారా నమ్మనని పక్కన పెడితే అలా అయితే నేను చాలా క్వెషన్స్ ఏయొచ్చండి. అంటే ఆహ్, ఆహ్, కొన్ కొంతమంది నమ్మేవాళ్ళుంటారు, నమ్మనోళ్ళుంటారు. బట్ జనరల్‌గా ఏందంటే ఏదన్నా నేను ప్రూఫ్ చూపించాలనుకోండి, వాళ్ళ పర్సనల్ నంబర్స్ నేను పెట్టలేను బయటికి. ఫోను నంబర్స్ పెట్టలేము. బట్ ఇది వెరిఫికేషన్ అనేది ఉండదండి. నేను చాలా మందికి ఇచ్చాను కాబట్టి నేను ఆ ఎక్స్‌పీరియన్స్‌తో నేను చెప్తున్నాను. అది మీ ఇష్టం. అట్‌లీస్ట్ ఏందంటే నా దాకా రాకపోయినా నాకు డబ్బులు ఇవ్వకపోయినా కూడా మీ అంతట మీరు ఈ బ్యాడ్ టోటల్స్ ఉన్నాయి 10 నంబర్లు కొడితే. సో, ఆ నంబర్స్ అన్నా తీసేసి వేరే నంబర్స్ అన్నా వాడటం కన్నా ట్రై చేయండి మంచి నంబర్స్. అది నా దాకా వచ్చి నాకు అమౌంట్ ఇమ్మని మనం చెప్పట్లేదండి. నెక్స్ట్ సెకండ్ వచ్చేటప్పటికి ఏంటంటే మీ మొబైల్ నంబర్స్‌లో కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి. కొన్ని కోంబో ఉంటాయి. కోంబోస్. అవి లేకుండా చూసుకుంటే అవి మళ్ళీ రిపీట్ అయిందనుకోండి ఎక్కువ ప్రాబ్లమ్ ఉండదు. ఆ కాంబినేషన్స్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే రిపీటెడ్ కాంబినేషన్స్ అండి. అంటే మీ మొబైల్‌ని ఎక్కడ 2 పక్కన 2 అంటే 3 రెళ్ళు అక్కడక్కడ చెప్పట్లేదండి. నేను 222
444 ఇవి ఏంజల్ నెంబర్స్ అంటారండి. అవి మొబైల్‌లో ఏంటంటే ఎండింగ్‌లో ఉంటే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్ ఉంటది. అంటే 222 ఉండొద్దండి. 444 ఎండింగ్‌లో 777 ఎండింగ్ అని కాదండి. ఈ 222, 444, 777, 88, 000 ఎక్కడా ఉండకూడదు. ఎండింగ్‌లో ఉంటే ఇంకెక్కువ ఎఫెక్ట్ ఉంటది. సో, అట్లా లేకుండా ఖచ్చితంగా అయితే ఇది అయితే రూల్ ఫాలో అవ్వండి. 777 గాని, 888 గాని ఎక్కడా లేకుండా. ఓకే. 77 గాని, 22 అట్లా వచ్చినా అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు గానీ, బట్ ఏంటంటే 222 వద్దండి. 777 ఈ 5 కాంబినేషన్స్ అవాయిడ్ చేస్తే బెటర్. నెక్స్ట్ ఇంకో కాంబినేషన్స్ ఏంటంటే బ్యాడ్ కాంబినేషన్స్ అండి. బ్యాడ్ పేర్స్ అంటామండి. అంటే 24 ఉంటవి నెగిటివ్ అయితే 242. 242 అంటే 24 బ్యాడే, 42 బ్యాడే. అంటే 2 నెగిటివ్ పేర్స్ ఉన్నట్టు పక్క పక్కనే. 484 అది కూడా బ్యాడ్ కాంబో అండి. ఆ కాంబినేషన్ అనేది ఉండకూడదు. 248, 345, 618, 272, 454 ఎండింగ్‌లో ఉందనుకోండి ఇంకా ఎక్కువ ఉంటదండి. సో, నెక్స్ట్ డౌన్‌ఫాల్ కాంబినేషన్స్ డౌన్‌ఫాల్ అంటే కొంతమంది నంబర్స్ ఏదో ఫ్యాన్సీగా ఉందని చెప్పి 5, 4, 3, 2, 1 అట్లా డౌన్‌ఫాల్ వద్దండి. అంటే ఎలా ఉంటదంటే నంబర్ ఎవరికైనా చెప్పేటప్పుడు ఏంటంటే మనం రైజింగ్‌లో ఉంటే అదొక లెక్క గానీ, ఈ డౌన్‌ఫాల్ ఉండకూడదండి. అంటే ఇప్పుడు 9-2 పేరు మంచిది. 21 అట్లా 9-1 గానీ, లేదంటే 4320 అని గానీ డౌన్‌ఫాల్ అవ్వకుండా చూసుకోండి ఎండింగ్‌లో. మరి లాస్ట్ 2 అనేది 19 మంచిదే, 91 అట్లా పర్లేదు గానీ, లేదంటే 921 అని, 941 అనేది అట్లా మరీ 4 పేర్స్ డౌన్‌ఫాల్ అవ్వకుండా చూసుకోండి. నెక్స్ట్ యాంటీ కాంబినేషన్స్ అండి. యాంటీ కాంబినేషన్స్ అంటే ఒక్కొక్కళ్ళకి యాంటీ అవుతాయండి. అంటే ఇప్పుడు సపోజ్ 3లో పుట్టారనుకోండి, 6 యాంటీ అనుకోండి. 4 6లు పెట్టుకోవటం, లేదంటే ఎండింగ్‌లో 666 పెట్టుకోవడం అట్లా అవుతుందండి. అంటే 3లో పుట్టారు 6 యాంటీ అట్లా. లేదంటే 2లో పుట్టారు 3 9లు ఎండింగ్‌లో పెట్టుకోవడం 9999 అంటారు. అది వద్దండి. అంటే మీకు 9 యాంటీ నంబర్ కాబట్టి ఆ యాంటీ నంబర్స్ ఎక్కువ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అట్లా. నేనిక్కడ ఏం చెప్తున్నా అంటే ఈ కంక్లూజన్స్ అన్నీ ఏంటంటే ఎక్కడా వద్దండి. ఈ ఎఫెక్ట్ అనేది మీకు ఈ ఏవైతే ఎఫెక్ట్స్ ఉన్నాయో ఆ ఎఫెక్ట్ ఏందంటే ఎండింగ్‌లో ఉంటే ఎక్కువ ఇంకా మీకు నెగెటివ్ జరగడానికి ఛాన్స్ ఉంటదండి. సో, ఎండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వస్తే ఎండింగ్ అనేది నంబర్స్ బాగుండాలి. ఎండింగ్ పేర్స్ బాగుండాలన్నమాట. ఇవి కొంచెం అవాయిడ్ చేయడానికి చూడండి. ఆ 242 కాంబినేషన్ రాకుండా. అంటే 24 ఉంటే నెగెటివ్ ఉంటాం. ఇప్పుడు 24 పక్కన మళ్ళీ 2 పక్కన 4, 4 పక్కన 2 ఉంటే ఇంకొంచెం ఎఫెక్ట్ ఉంటది. నెక్స్ట్ 484 48 డేంజర్ అంటే మళ్ళీ 484 అంటే ఇంక రెండు జోడీలు నెగిటివ్ ఉన్నట్టు అట్లా ఇవి అవాయిడ్ చేయడానికి ఉంటే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఏంటంటే మొబైల్ నెంబర్ ఎండింగ్లో జీరో ఉండద్దండి. అంటే చివరిలో 30 50 అంటే 50 మంచిదని ఎండింగ్లో 50 పెట్టుకొని ఎండింగ్లో జీరో అసలు వద్దండి. అది అవాయిడ్ చేయడం చూడండి. ఎండింగ్లో జీరో అని చెప్పట్లేదండి. లాస్ట్ 5 నెంబర్స్ జీరో లేకుండా ఉంటే చాలా మంచిదండి. ఆ లాస్ట్ 5 నెంబర్స్లో స్టార్టింగ్లో కూడా ఒక జీరో ఒక జీరో ఉండొచ్చండి. అది ఏ ప్లేసు, దాని ముందల నంబరే ఉండాలి. దాని తర్వాత ఏముండాలని నాకు అవి మేము కరెక్ట్‌గా పెట్టే ఇస్తున్నామండి. అందుకనంటే దానికొక రూల్ ఉంది న్యూమాలజీ ప్రకారం. బట్ ఎండింగ్ 5 మాత్రం 5లో మాత్రం జీరో లేకుండా ఖచ్చితంగా చూసుకోండి. అదొకటి మాత్రం మీరు మీ ఫ్యామిలీలో ఎవరెవరి నంబర్స్ ఉన్నాయి మీరు చెక్ చేసుకొని మీ అంతట మీరే తీసుకోవచ్చండి. నేను ఏం ఉండకూడదో చెప్తున్నానండి. అది. నెక్స్ట్, నెక్స్ట్ మొబైల్ నంబర్‌లో ఈ పేర్స్ వస్తే ఖచ్చితంగా నంబర్ మార్చాల్సిందే అండి. అంటే ఏ పేర్స్ అంటే ఇక్కడ పేరు అంటే ఏంటంటే ఫస్ట్ చెప్తానండి. పేర్స్ అంటే ఏంటంటే చాలామంది ఆ వీడియోస్‌లో చెప్పారండి. బట్ పేర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు 9123 456 789 ఇది ఎవరి నంబర్ కాదండి. 9 ఫస్ట్ తీసుకోండి. 1-9 తీసుకున్నాను. టోటల్ 54 వచ్చింది. ఇది ఎవరి నంబర్ కాదు. ఇలాంటి పేర్స్ అండి. 91, 12 అంటే ప్రతి 10 నంబర్ల మొబైల్ నంబర్‌లో 9 జోడీలు ఉంటాయండి. 9 జోడీలు బాగుండాలండి ఖచ్చితంగా. బట్ ఎండింగ్ మాత్రం ఎక్సలెంట్ జోడీలు ఉండాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదైనా జోడీ అండి. ఇది కూడా 9 జోడీలు ఇదొక పద్ధతి. అంటే మధ్యలో జీరో వచ్చింది. ఫిఫ్త్ వస్తే ఏమైందంటే ఆ జీరో ప్లేస్‌లో ముందల నెంబర్ వస్తుంది కాబట్టి 33 అయింది. అట్లా. నెక్స్ట్ ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఆ జీరో తీసేసి 9 పేర్స్ రాకుండా 8 పేర్సే వస్తాయి. ఎలా అయినా ఫాలో అవ్వండి. 8 పేర్స్ వచ్చినా, 9 పేర్స్ వచ్చినా 9 పేర్స్ బాగుండాలి. ఆ గ్రీన్ కలర్‌లో ఎందుకు పెట్టానంటే ఎండింగ్ 4 పేర్స్ అనేది కొంచెం ఎక్సలెంట్‌గా ఉంటే బాగుంటదండి. అంటే ఏ ఎక్సలెంట్ పేర్స్ అని చెప్తానండి ఒకసారి. అలాంటి పేర్స్ పెట్టుకోగలిగితే ఎండింగ్‌లో చాలా బాగుంటది. అంతేగాని ఎండింగ్‌లో 48, 24 సో, ఆ పేర్స్ గురించి కూడా చెప్తాను. సో, ఈ పేర్స్ అండి. ఈ పేర్స్ ఎక్కడ ఉన్నా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఆ నంబర్‌ని. ఇప్పుడు కాకపోయినా కొంచెం కొంత టైంలో మీకు 1 ఇయరా, 2 ఇయరా అనేది అది మీ ఇష్టం అండి. కొంతమంది చాలా తెలుసుకొని తొందరగా మార్చేవాళ్ళుంటారు. ఇన్నాళ్ళు పడిన బాధలు వదిలేసి. అది. నెక్స్టు 48 గాని, 16 ఇవన్నీ నేను చదవట్లేదండి. బట్ మీరు పాస్ పెట్టేసుకొని ఒకసారి అంతా చూడండి. 48కి వల్ల ఏమవుద్ది, ఈ ఎఫెక్ట్ అనేది మొబైల్ నంబర్‌లో ఉంటే ఒక 50% ఉంటదండి. మధ్యలో ఎక్కడన్నా ఉంటే ఎండింగ్‌లో ఉంటే మాత్రం చాలా డేంజర్ అండి. ఎండింగ్‌లో కూడా 484 లేదంటే 161, 181, 818 అట్లా ఎండింగ్‌లో ఉందనుకోండి ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ ఉంటదండి. సో, అందుకని ఏంటంటే ఈ నెగెటివ్ పేర్స్ అండి ఇవన్నీ. ఇవి అవాయిడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరంతట మీరే గూడా నా నా దాకా అక్కర్లేదండి. నాకేదో 2000 ఇవ్వాలి, 2500 నంబర్ నేనేం చెప్పట్లేదండి.
బట్ మీరు తీసుకునేటప్పుడు ఏంటంటే నెంబర్ టోటల్ లక్కీ నెంబర్లు తీసుకోండి, 9 జోడీలు ఇది లేకుండా చూసుకోండి, నెగిటివ్ లేకుండా చూసుకోండి. అప్పుడు ఎట్లా నెగిటివ్ లేదంటే పాజిటివ్ ఉన్నట్టే అండి. సో ఇలాంటివి మాత్రం బాగా డేంజర్ అండి. ఎందుకంటే నేను నాకున్న ఎక్స్పీరియన్స్లో మాత్రం నేను ఖచ్చితంగా అయితే చెప్తున్నాను అండి. వీళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా 45 కానీ 46 కానీ 48 14 14 16 18 24 27 సో ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయండి. అంటే ఒకవేళ సార్ 27 ఎండింగ్లో ఉందండి, నాకు జాయింట్ పెయిన్స్ ఏం లేవు, లేదంటే నాకు ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఏం లేవంటే వాడుకోండి. మీకు ఏమన్నా అట్లా ఏమైనా కలిసి వచ్చిందేమో అట్లా అయితే వాడుకోండి. బట్ ఏదన్నా చివరిలో 48 ఉంది, నా ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఉంది, అలాంటివి తీసేయడానికి ట్రై చేయండి. అందరికీ అన్ని ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పలేమండి. బట్ ఏంటంటే కొన్ని ఎక్కువ మంది ఉన్నాయి అనుకోండి, అవి తీసేయమని చెప్తున్నానండి. ఎవరికి కూడా మొబైల్ నెంబర్లు ఎక్కడ కూడా ఇవి లేకుండా చూసుకోండి. సో కొంతమంది నెంబర్స్ నేను చెప్తున్నాను, న్యూమరాలజీలో ఎవరైతే ఛానల్స్ ఉన్నాయో, న్యూమరాలజీ ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో వాళ్ళ నెంబర్స్ నేను ఎందుకు పెడుతున్నా అంటే ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. మళ్ళీ ఎందుకు పెడుతున్నా అంటే చాలామంది ఏంటంటే మొబైల్ నెంబర్ నా దగ్గర కొనుక్కోవడానికి వచ్చినప్పుడు, సార్ నాకు 4 ఎక్కడన్నా పెట్టాడు చూడండి, ఒక్కళ్ళన్నా 4 ఉంది చూడండి, ఎవరికన్నా 4, సార్ నాకు 4 కంపల్సరీ పెట్టండి, ఏవో వీడియోస్ చూస్తారండి. అది వాళ్ళ చూసి నాకు 4 ఎక్కడొక్కడ పెట్టాలంటే అండి, 4 ఉంటే కొంచెం మనీ వస్తుందంట అని ఏదేదో చెప్తారండి. అన్నీ అసలు ఒకసారి వాళ్ళు చూడండి, మీకు అంత రియాలిటీగా వాళ్ళ నెంబర్స్ పెడుతున్నా కానీ మీకు చాలామందికి ఏంటంటే, సార్ నాకు 4 ఎక్కడొక్కడ పెట్టండి, మళ్ళీ ఆ సెకండ్ ప్లేస్లో ఉండకూడదు అని చెప్తున్నారండి. నా అది నాకు తెలిసి కూడా నేను పెట్టుకున్నానండి. తెలిసి కూడా నేను నా స్టార్టింగ్ నెంబర్ 949. నేను 2 ఇయర్స్ అయిందండి ఛానల్ స్టార్ట్ చేసి, మీరు చెక్ చేసుకోండి, 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్లో నెంబర్ అదే ఉంది. ఇప్పుడు కూడా నాకు కస్టమర్స్ తగ్గలేదు. నాకున్న ఎక్కడో కూడా నాకు నెగిటివ్ అనేది ఎక్కడా రాలేదండి. ఫస్ట్ నుంచి చూసుకోండి, నా వీడియోస్ అన్నీ చూడండి, నా కామెంట్స్ చూడండి, అన్నీ చూడండి, నాకు ఎక్కడా కూడా నాకు బిజినెస్ తగ్గలేదు. నాకున్న నెంబర్స్ తీసుకున్న వాళ్ళు కానీ, నేమ్ కరెక్షన్స్ కానీ, బిజినెస్ నేమ్స్ కానీ అన్నీ పెరుగుతూనే ఉన్నాయి కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. సెకండ్ పొజిషన్లో 4 ఎందుకు వద్దో కూడా మనం చాలామందికి అడిగారు, ఏమో నాకు తెలియదు అంటున్నారు. అంటే 8 పక్కన 4 వద్దండి, 8తో స్టార్ట్ అయింది అనుకోండి 4 వద్దు, అది కూడా నేను ఓకే అంట. అది బట్ ఎక్కడ కూడా 4 తెచ్చుకోండి, 4ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. నేను చెప్తున్నాను 4 లేకుండా తీసుకోండి. అది సార్ పిల్లల నెంబర్స్ ఉండాలి అని రకరకాలుగా చెప్తున్నారండి, నేను చెప్తానే ఉంటున్నాను. నా నెంబర్ చూడండి 949 ఉంటుంది. అది 949 94 అనేది బిజినెస్కి బాగుంటుందండి. అలా అని ఎండింగ్లో పెట్టుకోవద్దని చెప్తున్నా. అది ఎండింగ్లో వచ్చే ఎక్సలెంట్ పేర్స్ వేరేగా ఉంటాయి. నెక్స్ట్ ఇవి కూడా కొంతమంది నెంబర్స్ అండి, ఎక్కడ ఒక్కళ్ళు కూడా 4 లేదండి. ఒకవేళ ఉన్నా కానీ ఎక్కడన్నా వాళ్ళు ఎక్కడన్నా ఒకటి అంటే ఎక్కడైతే నాకైతే కనపడాల 4 అనేది, ఎక్కడన్నా ఉండి ఒకడన్నా 4 సరికి ఒకటి నెంబర్లో ఉంది అని ఒక 10% అనేది ఎక్కడైనా ఉంటుందండి, అవి తీసేయచ్చు. మేము 90% గురించి మనం మాట్లాడుతున్నాం. అది ఎక్కడ కూడా నెగిటివ్ పేర్స్ ఏం లేవండి. ఇంకోటి ఏంటంటే ఎండింగ్ 5, 6 ఉండాలంటారు, అలా ఏముండదండి. ఇప్పుడు సపోజ్ ఒక అతను ఫస్ట్ దాంట్లో టోటల్ ఎండింగ్లో 9291 ఉంది, 92 మంచిదే, 29 మంచిదే, 91 మంచిదే, ఎండింగ్ 1 ఉంది, ఏమవుతుంది పేర్స్ బాగుండాలండి. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ చూడండి, 915 219 219 1257, సో 57 పేరు మంచిది, 25 మంచిది. ఎండింగ్ పేర్స్ చూడండి, 191257, 19 బాగుంది, 91 బాగుంది, 12 బాగుంది, 25 బాగుంది, 57 బాగుంది, టోటల్ 42 సూపర్గా ఉంటుందండి. ఎంత నేను విడమర్చి చెప్పి నేను వాళ్ళ ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తున్నా కానీ వీళ్ళ ఎగ్జాంపుల్స్ మనం చెప్పగలమండి. అంతేగాని సార్ చిరంజీవి నెంబర్ బాగుందా, బాలకృష్ణ నెంబర్ బాగుందా, వెంకటేష్ నెంబర్ బాగుందా, వాళ్ళు సూపర్గా ఉన్నారు, వాళ్ళ నెంబర్స్ మనకి ఏం తెలుసండి, మనకి తెలియదు. ఇది ప్రాక్టికల్గా మనం వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళ నెంబర్స్ మనకి తెలియదు, అది మనం వెరిఫై చేయలేము. బట్ నా అంతటి నేను మాత్రం నా సరౌండింగ్స్లో ఎవరైతే ఉన్నారో, నా రిలేషన్స్ కానీ, నాకు ఎవరైతే ఫ్యామిలీ పరంగా చాలా బాగుంటామంటే చాలామంది ఏమంటారంటే 3 లక్షలు 5 లక్షలు శాలరీ వస్తే 5 లక్షలు ఖర్చు పెడతాం, అది కాదని బాగుంటాం. అసలు మనం శాలరీ మీద డిపెండ్ అవ్వకుండా మన అకౌంట్ ఎప్పుడు 10 లక్షలు 20 లక్షలు ఉండాలండి, అప్పుడు మనకి కింగ్లా ఉంటాం. అంతేగాని 2 లక్షలు వస్తే 2 లక్షలు ఖర్చు అవ్వడం అది కాదండి కింగ్లాగా బతకడం అంటే. మనకి సేవింగ్స్ అనేది 10 లక్షలు 20 లక్షలు మన అకౌంట్లో ఉండాలి, అది కింగ్ అండి. అట్లాంటి వాళ్ళ నెంబర్స్ తీసుకొని మీరు చెక్ చేయండి, మీకు వాళ్ళ జోడీలు ఎలా ఉన్నాయి, వాళ్ళ టోటల్ ఎలా ఉంది, వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్కి లక్కీగా ఉందా లేదా, లేదంటే ఇంకోటి కూడా చూడండి, వాళ్ళ ఎంతమంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ డిస్టర్బెన్స్ ఉన్నాయో వాళ్ళవి కూడా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. దీని మీద నమ్మకం రావాలండి. నమ్మకం లేనిదే అసలు ఏ పని చేయొద్దండి, అసలు అనవసరం. అది ఈ వీడియో చూడండి, నెక్స్ట్ అసలు వదిలేసేయండి, ఇదంతా వదిలేసేయండి. బట్ నమ్మకం లేకుండా ఇప్పుడు గుడికి వెళ్తారండి, నమ్మకం లేదనుకోండి వదిలేసేయండి. మీరు దానం చేస్తున్నారు, నమ్మకం లేదనుకోండి అసలు ఆ దానం చేసిన విలువ కూడా మీకు ఏమి రాదు. అది ఏదో తమిళనాడు వెళ్ళి, కర్ణాటక వెళ్ళి, ఆ గుళ్ళకి వెళ్ళి, లేదంటే ఏదన్నా ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా కూడా, హెల్ప్ చేసినా కూడా ఏమి రాదు అనుకుంటే వదిలేసేయండి, అసలు చేయడం కూడా వేస్ట్. నమ్మకంతోనే ఏదైనా రిజల్ట్ వస్తుంది. నేను ఇది వాడుతున్నాను,
సో ఈ నెంబర్ వల్ల నాకు రిజల్ట్ వస్తుంది, ఈ నెంబర్ నాకు చాలా పని చేస్తుంది, సో ఈ నెంబర్ తీసుకున్న కానీ నేను చాలా ఆనందంగా ఉన్నాను అనే అఫర్మేషన్స్ మీ మైండ్ యాక్సెప్ట్ చేయాలండి. ఈ నెంబర్ భలే ఉంది, ఈ నెంబర్ నాకే ఎందుకు నా లైఫ్లోకి ఎందుకు వచ్చింది, నేను చాలా ఆనందంగా ఉన్నాను ఈ నెంబర్ వచ్చిన కాడి నుంచి, అనుకోకుండా చాలా మంచి రిజల్ట్స్ నా లైఫ్లోకి వచ్చాయి. అది అట్లాంటి ఫీలింగ్ ఉండాలండి. ఉంటే ఏంటంటే ఇంకా రిజల్ట్ బాగా వస్తుంది అనమాట. సో ఇంకొంతమంది నెంబర్స్ కూడా నేను పెట్టానండి. పెడితే మీరు చెక్ చేసుకోండి అసలు వాళ్ళ పేర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు, అంటే జీరోలు ఉన్నాయా లేదా అని. అన్నీ కరెక్ట్గా నేను చెప్పట్లేదండి, బట్ మీకు చెప్పేది చూడండి. నేను వాళ్ళ పిల్లల నెంబర్స్ ఉన్నాయా, ఎండింగ్ కంపల్సరీ 5-6 ఉందా, సెకండ్ ప్లేస్లో 4 ఉందా, అట్లా ఎవరికి ఏమో లేవండి. 4 ఎక్కడా లేదు. కంపల్సరీ 4 అనేది ఎవరు చెప్పారో కానీ అది ఎందుకు అట్లా అవుతుంది చాలామంది అడుగుతున్నారు కానీ నాకు తెలియదండి. ఓకే, సో ఇది ఫైనల్గా రూల్స్ అండి. మొత్తం మొబైల్ నెంబర్ మొత్తం మనకి లక్కీ నెంబర్ అయితే ఉండాలండి. ఫస్ట్ నేను చెప్పిన బ్యాడ్ టోటల్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మొబైల్ నెంబర్లో ఏ నెంబర్ కూడా 3 సార్లు కంటే ఎక్కువ రిపీట్ అవుతుంది. అంటే 4 అనేది 4 సార్లు అవ్వటం, నెక్స్ట్ 6 అని ఏ నెంబర్ అయినా 4 సార్లు అట్లా వద్దండి. మీకు లక్కీ నెంబర్ అయ్యుండి మీకు అసలు మీ లైఫ్లో మిస్ అయింది అనుకోండి, మీకు లక్కీ నెంబర్ ఉందనుకోండి, 9 బాగుంది. ఇప్పుడు 1/3 కాంబినేషన్ 9 చాలా బాగుంటుంది. ఆ 9 మీరు అక్కడక్కడ 4 సార్లు పెట్టుకున్నా ఏం ప్రాబ్లం లేదు. పేర్స్ ఉండాలండి. 91 మంచిది, 92 మంచిది, 93 మంచిది, అట్లా దానికి తగ్గట్టు పేర్స్ ఉండాలి. ఇప్పుడు 1/5 ఉందండి, 1కి 1 మంచిది, 5కి 1 మంచిది. 5 అనేది 4 సార్లు అక్కడక్కడ రావచ్చు. అంటే ఎండింగ్లో 5 రాకుండా చూసుకోండి. అది జోడీలు బాగుండదు. ఇందాక మీకు పెట్టిన నెంబర్స్ చూడండి, చాలామందికి 5లు 4 సార్లు, 9 4 సార్లు, 3లు 4 సార్లు అట్లా ఉంది. వాళ్ళకి కలిసి వచ్చింది ఆ నెంబర్, అది వాళ్ళ లైఫ్లో మిస్ అయింది. అట్లా కొన్ని రూల్స్ ఉంటాయండి, కొన్ని కాంబినేషన్స్ కూడా ఉంటాయి, మంచి కాంబినేషన్స్. అది నేనైతే మా వాళ్ళకైతే నేను పెట్టేస్తున్నానండి. 369 అని, 317 అనేది, 375 అని, అట్లా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ఆ కాంబినేషన్స్ ప్రకారమే నేనైతే మా వాళ్ళకి ప్లస్ థర్డ్ రూల్ వచ్చేటప్పటికి సెలెక్ట్ యువర్ మొబైల్ నెంబర్ పేర్స్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. అంటే మీ జాబ్ తగ్గట్టుగా, అంటే లాయర్ అను, లేదంటే ఆస్ట్రాలజీ చేసే వాళ్ళను, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయ్, లేదంటే ఐఏఎస్ ఎంప్లాయ్ అను, లాయర్ అను, రకరకాలు ఉంటాయండి. వాళ్ళు తగ్గట్టు రిక్వైర్మెంట్ తగ్గట్టు పెట్టిస్తున్నాయండి. లాస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎండింగ్ అనేది 4-5 పేజ్ ఏవైతే ఉన్నాయో 3 to 4 పేజ్ అంటే 5 నెంబర్స్ అంటే 4 పేజ్ వస్తాయి. ఆ 4 పేజ్ బాగుండేలాగా చూసుకోండి. అంటే ఎగ్జాంపుల్స్ కొన్ని ఇచ్చాను ఇక్కడ. సో ఆ నెంబర్స్ వచ్చేలాగా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఏమంటే మొబైల్ నెంబరు కొంతమంది నేమే ఇంపార్టెంట్ అంటారు. నేను మొబైల్ నెంబర్స్ ఎంత అనాలిసిస్ చేశానో అది నాకే తెలుస్తుందండి. ఇంకా నా గురించి ఎక్కువ చెప్పినా కానీ ఏంటంటే ఈ రోజుల్లో మనం ఎంత చెప్పినా కానీ నమ్మే పొజిషన్లో ఎదుటోళ్ళు లేరండి. ఇతను అబద్ధాలు చెప్తున్నాడు, ఇతనికి ఏమీ రాదు అన్నంతగా నెగిటివ్ కామెంట్లు ఇస్తారే తప్ప నాకైతే ఎక్కువ రాలేదండి. బట్ వాళ్ళ మైండ్ సెట్ కూడా మార్చుకొని నెంబర్ మార్చుకుంటే చాలా బాగుంటుందండి. నమ్మి నెంబర్ మార్చుకోండి, చాలా బాగుంటుందండి. అంటే చాలామంది స్టూడెంట్స్ కూడా మంచి జాబ్స్ వస్తాయి స్టార్టింగ్లోనే. వాళ్ళ నెంబర్స్ చూస్తే నేనే ఆశ్చర్యపోయానండి. ఒక్కొక్క నెంబర్స్ బాగున్న నెంబర్స్ బాగున్నారండి, బాగోలేని నెంబర్స్ వాళ్ళు బాగోలేదు. అది మీరు చూడండి. ఏదైనా నమ్మకంతోనే చేయాలండి. నమ్మకం లేని పని మీరు ఏ పని కూడా చేయొద్దు. అది అనవసరంగా రూపాయి కూడా వేస్ట్ చేయొద్దండి. అది లేదంటే ఇక్కడ ఏంటంటే 2500కి నెంబర్ ఇచ్చినప్పుడు నన్ను నమ్మరండి. ఎవరో బయట ₹1,00,000 పెట్టి లాకెట్ ఇస్తారు, లేదంటే ₹1,00,000 పెట్టి ఏదో స్టోన్ ఇస్తారు, వాళ్ళని మాత్రం బాగా నమ్ముతారు. అది ఎందుకో తెలియదు. అంటే వాళ్ళకి ఏంటంటే కొంతమంది మైండ్ సెట్ ఏంటంటే ₹1,00,000 కదా, దాంట్లో ఏదో పవర్ ఉంది. అంటే 2,500 ఇస్తున్నాడు కాబట్టి ఇతనికి ఏమి రాదు. అంటే 8,000 పెట్టి సిమ్, 10,000 15,000 సిమ్ ఇచ్చేవాళ్ళు దాంట్లో చాలా పవర్ ఉంటుందని నమ్ముతారు. పవర్ అండి సరే తీసుకోండి 15,000-20,000 అని, అది కూడా నమ్మకంగానే చేయండి. అది 20,000 పెడితే పవర్ ఉంటుందా లేదా ఏం ఉండదు అనుకుంటే వదిలేసేయండి. అది నమ్మితేనే ఏదైనా రిజల్ట్ ఉంటుంది, అది మాత్రం నమ్మకంగానే చేయండి. అది థ్యాంక్ యూ అండి. ఫైనల్గా నేను ఏం చెప్తున్నానంటే నెంబర్స్ మాత్రం చాలా లైఫ్లో ఇంపాక్ట్ చూపిస్తున్నాయండి. రకరకాల కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఇంత ముందు నెంబర్స్ లేవు, అంత ప్రాబ్లమ్స్ కూడా ఒకప్పుడు లేవండి. ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఇంత ముందర 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం అసలు ప్రాబ్లమ్స్ ఏమన్నా, అసలు మొబైల్ నెంబరే లేదు కదండి. ఉన్నప్పుడు ఉంటేనే కదా అది 53. ఏమండి నేను చాలాసార్లు చూశానండి 48 కానీ 44 కానీ 48 44 48 53 ఈ 3 టోటల్స్ వాడేవాళ్ళు ఎంత కోట్లు ఉన్నా కానీ వాళ్ళ లైఫ్లోకి ఈ నెంబర్స్ వచ్చినాయి అంటే జీరో అండి. జీరో గాడు అప్పుల్లోకి వెళ్ళిపోయారు. అది మీ అంతటి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. 63 కూడా అంతే అండి. అసలు మీ అందరిని మీరు చెక్ చేసుకోండి. ఈ నెంబర్స్ ఎవరికైనా ఉంటే మాత్రం మీ ఇంట్లో కాదు కదా, అసలు మీకు ఎక్కడ కూడా ఆ నెంబర్ అనేది ఉంది అంటే ఇసిరేసేయండి. అసలు ఎట్లా ఉండాలంటే నాకు అసలు ఈ రోజు నుంచి ప్రాబ్లమ్స్ అన్నీ వెళ్ళిపోయాయి, నేను చాలా ఆనందంగా ఉన్నాను ఈ కొత్త నెంబర్తో అనే హ్యాపీనెస్ మీలో రావాలండి. ఎందుకంటే అది తెలుసుకున్నారు మీరు, దేనివల్ల ప్రాబ్లం అనేది మీకు తెలిసినప్పుడు ఏంటంటే అది వదిలేసేయాలండి.
థ్యాంక్ యూ అండి. నంబర్ అయితే మన దగ్గర అయితే 2500 అండి. నేను మంచి 9 పేర్స్ నేను చెక్ చేసే నేను ఇస్తున్నానండి. ఓకే అండి.